హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు కాకరకాయ రెసిపీ అయితే నేను చేయబోతున్నాను. మీరు ఎలా చేసుకుంటారో తెలియదు, కానీ నేనైతే ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తాను. నా కర్రీ కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయలను ఫస్ట్ ఆయిల్ వేసి ఇందులో ఎర్రగా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు. దీనికి కావలసిన పదార్థాలు ఆనియన్ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొబ్బరి పొడి, పచ్చిమిర్చి, నువ్వుల పొడి, ఉల్లాకు, చింతపండు రసం మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లాకు మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇందులో పసుపు కూడా యాడ్ చేయాలి కొంచెం. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఎర్రగా వేగినాక ఇందులోనే మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. కొబ్బరి పొడి ఎంత ఎక్కువ వేసుకుంటుంటే కర్రీ అనేది అంత ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి పొడి అనేది ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్లో. అలాగే ఇందులో నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్లో మన నువ్వుల పొడి అనేది వేసినామనుకోండి, కర్రీ అయితే ఆయిల్కి పట్టేసి ఈ నువ్వుల పొడికి పట్టేసి ఎర్రగా గోలాక ఇందులో కాకరకాయలను యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుందాం. ఇందులోనే చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. చూసారా, లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని కర్రీ ఇలా దగ్గరికి వచ్చేలాగా వస్తే కర్రీ కంప్లీట్ అయినట్టే. చూడండి, కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. కర్రీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ద రియల్ సురేందర్ అండి. ప్లీజ్, ఎంతో మందికి మీరు సపోర్ట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ ద్వారా. అలాగే మాకు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఉంటేనే ఎవరైనా ముందుకు వెళ్ళగలరు. అలాగే మీ ఆశీర్వాదాన్ని మా ఛానల్కి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ.